చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త. మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. రాజ్యాంగం గురించి ఎందుకు చదవాలి, రాజ్యాంగం చదవాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇవాళ సిలబస్లో పర్యావరణం గురించి చెప్తారు, ఎందుకంటే పర్యావరణమే మనకు ప్రాణం గనక. దేశ వారసత్వ సంపద గురించి చెప్తారు, అవసరమే. కానీ ఆశ్చర్యం ఏంటంటే 10వ తరగతిలో సోషల్ స్టడీ చదివిన తర్వాత సైన్స్లోకి వెళ్ళిన వాడు జీవితంలో రాజ్యాంగం గురించి చదవడు. జీవితంలో ఎక్కడా ఉండదు నాకు తెలిసినంత వరకు. మరి ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి అంటే ప్రాక్టికల్గా ఉదాహరణలతో చెప్తాను. నేను 2007లో శాసన మండలికి ఎన్నికైనప్పుడు చాలామంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలతో మాట్లాడుతుంటే వారు రెగ్యులర్గా వాళ్ళ ధోరణి ఎలా ఉండేది అంటే, మనం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం, మనం ఏ చట్టమైనా చేయొచ్చు, ప్రజలు మనకు ఏ చట్టమైనా చేసే అధికారం ఉంది అని అనేవారు. నేను అప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని, మీరు రాజ్యాంగాన్ని చదవలేదు అందుకే ఈ మాట అంటున్నారని. ఎందుకంటే శాసనసభ పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది, కానీ ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు కొట్టివేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సుప్రీం కాదు, కోర్టులు సుప్రీం కాదు, ప్రధానమంత్రి సుప్రీం కాదు, సుప్రీం రాజ్యాంగం ఒక్కటే. ఈ విషయం తెలియక చాలా మంది మాట్లాడుతుంటారు. ఇటీవల భారతదేశ ఉపరాష్ట్రపతి మాట్లాడుతున్నాడు, పార్లమెంటరీ సావర్నిటీ, ప్రజలెన్నుకున్న పార్లమెంటు కాక ఎవరికి అధికారం ఉంటుంది అని అన్నారు. ఈ ప్రశ్న భారత సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. నిజమే కదా, ప్రజలు రాజ్యాంగం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము తమకు తాముగా ఇచ్చుకున్నది రాజ్యాంగం. అలాంటప్పుడు ప్రజల ఎన్నికల ద్వారా వచ్చిన ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంటుకు లేని అధికారం ఎవరికి ఉంటుంది అని చర్చ వచ్చింది. సుప్రీంకోర్టు అనేక తర్జన భర్జనల తర్వాత చారిత్రాత్మకమైన కేశవానంద భారతి కేసులో ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది. ఏంటా తీర్పు అంటే, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా ఉండదు అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి, పార్లమెంటుకు ఇది పార్లమెంట్లో కూర్చున్న సభ్యుడికి అర్థం కాకపోతే, ఒక శాసనసభ్యుడికి ఇది అర్థం కాకపోతే నేను ఏ పిచ్చి చట్టమైనా చేసే అధికారం నాకుంది, ప్రజలు ఓటేశారు గనక అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఉన్నవారికి భవిష్యత్తులో కావాలనుకునే వారికి రాజకీయ అధికారం కొరకు పార్టీల్లో పనిచేసే వారికి రాజ్యాంగాన్ని బోధించాలా వద్దా మీరే చెప్పండి. బోధించకపోతే అయ్యే ప్రమాదం ఏంటంటే, మందు తాగితే ఎలా తనను మించిన వాడు ప్రపంచంలో లేడని అనుకుంటారో, అధికారం అనే మందు తాగితే కూడా అదే జరుగుతుంది. తమకు మించిన వారు లేరు, మేము ఏ చట్టమైనా చేయొచ్చు అనుకుంటారు. మీకు ఏ చట్టమైనా చేసే అధికారం లేదు, భారత రాజ్యాంగానికి లోబడిన చట్టాలు మాత్రమే చేసే అధికారం ఉంది. నేను ఏదో పార్లమెంటు గురించి కాదు, మీరు ఒక పెళ్లికి పోతారు, కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు, ఆ పెళ్లి చేసుకుంటున్న వధూవరులకు కూడా రాజ్యాంగం బోధించాలంట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి, నేను పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి నాకు బానిస కాదు, నాకు సహభాగస్వామి అని అర్థం కావాలంటే రాజ్యాంగం చదవాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ టీచర్స్ యు ఈక్వాలిటీ, సమానత్వం అనే ఒక మౌలికమైన అంశాన్ని రాజ్యాంగం చెప్తోంది. అంటే అర్థం ఏంటి, అయ్యా భారతదేశ సమాజంలోనే కాదు, సగటు కుటుంబములో మానవ సంబంధాల్లో కూడా సమానత్వం ఉండాలి అని రాజ్యాంగం చెప్తోంది. అందుకే అంబేద్కర్ మహాశయుడు అంటాడు, మనం ఒక విచిత్రమైన పరిస్థితిలోకి ప్రవేశిస్తున్నాం. సమానత్వాన్ని ఇచ్చే రాజ్యాంగాన్ని
అత్యంత తీవ్రమైన అసమానతలతో కూడిన భారత సమాజం మీద పెడుతున్నాం అని చెప్తాడు. అంటే వీఆర్ ప్రజెంటింగ్ ఏ కాన్స్టిట్యూషన్ దట్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ ఇన్ అ సొసైటీ విచ్ ఇస్ ఇన్హరెంట్లీ ఇన్ఈక్వల్ అంటాడు. అందుకే ఒక మాట అంటాడు, ఈ రోజు నుంచి ఒక మనిషి ఒక ఓటు ఇస్తున్నాం, కావలసింది ఒక మనిషి ఒక విలువ అంటాడు అంబేద్కర్. ఇలా మనం ఆలోచించండి, ఒక మనిషి ఒక విలువ ఉందా? అందువల్ల ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక పోలీస్ స్టేషన్కు ఒక పేదవాడు వెళ్తాడు, ఒక పోలీస్ స్టేషన్కు ఒక మహిళ వెళుతుంది, ఒక పోలీస్ స్టేషన్కు ఒక దళిత బిడ్డ వెళ్తారు, ఒక పోలీస్ స్టేషన్కు ఒక ఆదివాసీ బిడ్డ వెళ్తారు, ఒక పోలీస్ స్టేషన్కు డబ్బున్నటువంటి అధికారం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి వెళ్తాడు, సో కాల్డ్ పెద్ద మనిషి. పోలీసు వారు ఎవరి పట్ల ఎలా ఉండాలి? సహజంగా మనందరికీ తెలుసు ఎవరి పట్ల ఎలా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకరోజు క్లాసులు చెప్తూ ఒక మాట చెప్పాను పోలీస్ అధికారులకు. ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. తుపాకీ పట్టుకున్న నక్సలైట్ దగ్గరికి డబ్బున్నవాడు ధైర్యంగా పోలేడు, పేదవాడు ధైర్యంగా పోతాడు. తుపాకీ పట్టుకున్న పోలీస్ అధికారి దగ్గరికి డబ్బున్నవాడు ధైర్యంగా పోతాడు, పేదవాడు పోలేడు అని చెప్పాను. ఇది ఉన్నంత కాలం ఈ దేశంలో నక్సలిజం పోదు అని చెప్పాను. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మరి పోలీస్ స్టేషన్లో అందరూ సమానమే అని చూడాలి అనే ఒక రాజ్యాంగం చదివి ఉంటే ఆ పోలీస్ అధికారి స్పందన ఎలా ఉంటుంది? అక్కడికే కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి తాత్విక చింతన పైన సుప్రీంకోర్టు ఒక తీర్పు చెబుతూ అంటుంది, బలహీనుల పట్ల వకాల్తా పుచ్చుకొని న్యాయస్థానాలు ఆలోచించాలి అని చెప్తుంది. తమకు తాము సమర్థించుకోలేని, తమకు తాము రక్షించుకోలేని, తమకు తాము మద్దతిచ్చుకోలేని అభాగ్య జీవుల పట్ల, బలహీనుల పట్ల రాజ్యాంగమే అండగా నిలుస్తుంది అని చెప్తుంది. ఇది భారత సుప్రీంకోర్టు చెప్పింది. భారత సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశమే. అంటే సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగంలో ఉన్న మౌలికమైన బయాస్ ఏంటో తెలిస్తే ఆ పోలీస్ అధికారి ఒక మహిళ పట్ల వ్యవహరించే తీరు, ఒక ఆదివాసీ బిడ్డ పట్ల వ్యవహరించే తీరు, ఒక దళిత బిడ్డ పట్ల వ్యవహరించే తీరులోనే మార్పు వస్తుంది. కారణం ఏంటంటే ఈ రాజ్యాంగమే సామాజిక న్యాయాన్ని చెబుతుంది అనే అవగాహన ఉంటే. అందువల్ల ఇవాళ పోలీసు ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తికి తెలియాల్సింది ఏంటంటే, అయ్యా, కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్హరెంట్లీ బయాస్డ్ టువర్డ్స్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం పట్ల ఒక సానుకూల వివక్ష ఉండాలి అని చెప్తుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, అందరూ సమానులే అని రాజ్యాంగం చెప్తుంది, ఏ రకమైన వివక్ష చూపొద్దు అని రాజ్యాంగం చెప్తుంది, మళ్ళీ అదే రాజ్యాంగం ఎందుకు రిజర్వేషన్లను అంగీకరిస్తుంది అని అనుమానం వస్తుంది. అందుకే ఆ రాజ్యాంగం పైన అనేక సుప్రీంకోర్టు తీర్పులు, ఇందిరా సహానీతో సహా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సమానత్వం అనేది ఒక రూల్, రాజ్యాంగం బోధిస్తున్న ఒక సూత్రం. కానీ అసమానుల మధ్య సమానత్వం ఉండదు గనక అసమానతలున్న వ్యక్తుల పట్ల సానుకూల వివక్ష ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఇది అర్థం కాకపోతే సామాజిక న్యాయాన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, వ్యవస్థకు నాయకత్వం వహించే ఎవరు కానీ చేయలేరు. మీరు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థికి రాజ్యాంగం తెలవాలా వద్దా? తెలియకపోతే ఏం జరుగుతుంది? ఉదాహరణకు ఒక ప్రమాదకరమైనటువంటి యంత్రాన్ని తయారు చేసడానికి ఒక టెక్నాలజీ కావాలి. ఉదాహరణకు అదే సమయంలో చౌకగా తాగునీరుని శుద్ధి చేయడానికి కూడా ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ కావాలి. రెండు సమానమా? ఒక 1,00,000 రూపాయల కారు తయారు చేయడము ఇంజనీరింగే, కానీ 100 రూపాయలు 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో ల్యాప్టాప్ తయారు చేయడం కూడా ఇంజనీరింగే. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి 1,00,000 రూపాయల కారు తయారు చేస్తే రోడ్ల మీద కార్లు పెరిగి, కాలుష్యం పెరిగి సమాజంలో ఇబ్బందులు వస్తాయి. కానీ
ఒక 5,000, 3,000, 1,000 రూపాయల ల్యాప్టాప్ కనుక తయారైతే భారతదేశంలో నిరుపేదలకు కూడా విజ్ఞాన విప్లవం అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థికి అర్థం కావాల్సింది ఏంటి అంటే టెక్నాలజీ అనేది వాల్యూ న్యూట్రల్ కాదు. నీవు ఎవరి పక్షాన ఉండి ఆలోచించి టెక్నాలజీ అభివృద్ధి చెయ్యాలి అనేది అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ ఇంజనీరింగ్ విద్యార్థులకు మనం నేర్పుతున్నది ఏంటంటే సాంకేతిక పరిణతి మాత్రమే నేర్పుతున్నాం, కానీ సామాజిక స్పృహ నేర్పడం లేదు, సామాజిక చైతన్యం నేర్పడం లేదు. అందువల్ల వారు సంపద సృష్టిస్తారే తప్ప ఆ సంపద ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది అనేది ఆలోచించరు. ఒక వైద్య విద్యార్థి సమాజంలో ఒక వైద్య విద్యార్థి రాజ్యాంగం కనుక చదివి ఉంటే నా బాధ్యత ఏంటి, ఈ దేశంలో ప్రజలకు పౌష్టికాహారం ఇవ్వడం నా బాధ్యత. రైట్ టు లైఫ్ ఇది ఫండమెంటల్ రైట్స్. రైట్ టు లైఫ్ అనే దాంట్లో అంతర్లీనంగా ఉన్నది రైట్ టు హెల్త్. అందువల్ల ప్రజల ఆరోగ్యం అనేది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు. అందువల్ల నేను ప్రజల పక్షాన ఆలోచించి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. ఇది అర్థం కావాలంటే ఆ వైద్య విద్యార్థికి రాజ్యాంగ స్పృహ ఉండాలి, రాజ్యాంగ చైతన్యం ఉండాలి. సో అందువల్ల మానవ సమాజంలో అనేక రకాల విలువలను మన భారత రాజ్యాంగం బోధిస్తుంది. దురదృష్టం ఏంటంటే ఆ రాజ్యాంగం తెలియక మనం అనేక రకాలైనటువంటి తప్పుడు ధోరణులను ఇవాళ సమాజంలో చూస్తున్నాం. అందుకే టీచ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదం యొక్క గొప్పతనం ఏంటంటే రాజ్యాంగం బోధించే సమానత్వాన్ని సమాజంలో అంతర్లీనం కావాలని. ఇట్ షుడ్ బి ఇంటర్నలైజ్ ఇన్ ద సొసైటీ. ఇట్ షుడ్ బి ఇంటర్నలైజ్ ఇన్ ద పర్సనల్ లైఫ్. మన వ్యక్తిగత జీవితాల్లో, మన సామూహిక జీవితాల్లో, మన సంఘ జీవితంలో, మన సమాజ జీవితంలో రాజ్యాంగ విలువలు ఆచరణీయమైన అంశాలుగా మారాలి. ఇది మారాలి అంటే రాజ్యాంగాన్ని చిన్ననాటి నుంచి బోధించాలి. రాజ్యాంగాన్ని నువ్వు అది ఇంజనీరింగ్ చదివినా, మెడిసిన్ చదివినా, నువ్వు ఏ ఉద్యోగానికి శిక్షణకు పోయినా తప్పనిసరిగా కాన్స్టిట్యూషన్ అనేది నేర్పాలి అనే డిమాండ్ సరైంది. ఎందుకంటే టీచ్ కాన్స్టిట్యూషన్, ఎందుకంటే టీచ్ అన్ ఇండియా, రియల్ ఇండియా. ఇవాళ నిజమైన భారతదేశం అంటే ఏమిటి? నిజమైన భారతదేశం అంటే ఒక మతం కాదు. నిజమైన భారతీయ దేశం అంటే రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విలువలైన ప్రజాస్వామ్యము, లౌకిక తత్వము, సమానత్వము, సామాజిక న్యాయము, సమాఖ్య స్ఫూర్తి, ఇలాంటి అనేక రకాల రాజ్యాంగ విలువలకు లోబడి ఒక సామాజిక కాంట్రాక్ట్ అంటే నేను ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఈ పౌరుడిగా నేను జీవిస్తాను అనే నిబద్ధతే పౌరసత్వం ఆధారంగా ఆధునిక దేశాలు నిర్మాణం అవుతున్నాయి. కానీ దేశం అంటే ఒక మతంలా, దేశం అంటే ఒక భాష, దేశం అంటే ఒక ప్రాంతం కాదు. భారతదేశం అనే భావనలో ఉన్నది ఏంటంటే అనేక మతాలు, భాషలతో కూడిన ఒక సమ్మిళితమైన భారతదేశం. ఇవాళ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మతపరమైన విద్వేషాల సమాజంలో చెలరేగుతున్నాయి. కులపరమైన అణచివేత ఇప్పటికీ వెర్రి తలలు వేస్తోంది. ఇలా అనేక రకాల జాడ్యాలను రాజ్యాంగం అంగీకరించదు. అందువల్ల సమాజానికి రాజ్యాంగాన్ని బోధించడం వల్ల ఇవాళ సమాజం ఎదుర్కొనే అనేక రుగ్మతల పైన మన ఒక చైతన్యయుతమైన పోరాటాన్ని జరపచ్చు. మరి ఎందుకు రాజ్యాంగాన్ని బోధించరు? నేనే దాంట్లో పరీక్ష పెట్టమని కూడా అడగడం లేదు. ఎందుకంటే పరీక్ష పెడితే మన వాళ్ళు ఇంగ్లీష్ బట్టి పట్టినట్టు రాజ్యాంగాన్ని కూడా బట్టి పడతారు. అదో ప్రమాదం. రాజ్యాంగాన్ని బట్టి పట్టకూడదు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రభుత్వాలకు నా సూచన ఏంటంటే మీరు దీనిపైన ఒక ఎగ్జామ్ పెట్టమని, లేదు దీనికో మార్కులు ఇవ్వమనో నేనేం అడగడం లేదు. కనీసము రాజ్యాంగాన్ని మా ప్రాక్టికల్ లైఫ్ కన్వయిస్తూ, రాజ్యాంగము సంక్లిష్టమైనది ఉండవచ్చు, రాజ్యాంగం అనేది అనేక కీలకమైన అంశాలు ఉండవచ్చు, కానీ రాజ్యాంగాన్ని ఒక బెటర్ పౌరుడు, ఒక మంచి మానవుడు, ఒక మంచి ప్రజాప్రతినిధి, ఓ మంచి పోలీస్ అధికారి, ఓ మంచి ఇంజనీరు, ఓ మంచి డాక్టర్,
ఒక మంచి చార్టర్డ్ అకౌంటెంట్, ఇలా ఒక మంచి పౌరుని తయారు చేయడానికి రాజ్యాంగంలో చెప్పిన అంశాలు ఎలా అవసరము, ఆ రాజ్యాంగం పైన న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు భాష్యాలు ఎలా ఉపయోగపడతాయి అని ఒక సిలబస్ రూపొందించి ప్రాక్టికల్గా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటి, కాన్స్టిట్యూటివ్ రాజ్యాంగ విలువలేంటి, ఆ విలువల్ని సమాజానికి ఎలా అన్వయించాలి అనేది ఒక సిలబస్ రూపొందించి దాన్ని ఒక పాఠ్యాంశంగా అన్ని స్థాయిల్లోనూ, అది పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ బోధించినప్పుడు రాజ్యాంగంపై చర్చ జరుగుతుంది, రాజ్యాంగ విలువలపైన చర్చ జరుగుతుంది, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగం అర్థం కాని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. గతంలో ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడతాడు, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఇల్లిటరసీ అంటాడు. రాజ్యాంగ నిరక్షరాస్యత చాలా ఎక్కువ. మీరు కావాలంటే రాజ్యాంగం పైన టెస్ట్ పెట్టండి, ఏ స్కోర్ వస్తుందో మీకే అర్థమవుతుంది. రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంటే భారతీయ సమాజం నిద్రపోతుంది. ఫలితంగానే మనం ఎమర్జెన్సీ లాంటి ప్రమాదకర చారిత్ర ఘట్టాలు చూసాం. అందువల్ల రాజ్యాంగాన్ని బోధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని బోధించడం ద్వారా సెక్యులరిజాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని బోధించడం ద్వారా ఫెడరలిజాన్ని కాపాడుకుంటాం. ఏ దేశాన్నైనా కాపాడేది పార్లమెంట్ కాదు, ఏ దేశాన్నైనా కాపాడేది కోర్టులు కావు, ఏ దేశాన్నైనా కాపాడేది మిలిటరీ కాదు, ఏ దేశాన్నైనా కాపాడేది మత ప్రవక్తలు కాదు. వీరందరూ దేశాన్ని కాపాడే ప్రయాణంలో వారు కూడా కొంత పాత్ర పోషిస్తారు. కానీ ఒక దేశాన్ని కాపాడేది చైతన్యయుతమైన ప్రజలు మాత్రమే. అందువల్ల చైతన్యయుతమైన ప్రజలు ఉండాలి అంటే రాజ్యాంగాన్ని బోధించాలి. కాన్స్టిట్యూషన్ ఇస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఇండియా.